బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఆనవాడు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తున్నదండి. అవును, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద తనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. అవును ప్రియమైన వాళ్ళారా, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ వస్తుంది. అవునండి, ఇది సంతోషకరమైన సువర్తమానం. ఇది ప్రజలందరికీ, ఏ భేదము లేదు, ప్రజలందరికీ అండి. ఒక దేశం కాదు, ఒక భాష కాదు, ఒక ప్రాంతం కాదు, నల్లవాళ్ళని కాదు, తెల్లవాళ్ళని కాదు, అందరికీ ఇది సువర్తమానం. ఇది మంచి వార్త. ఏంటి ఆ మంచి వార్త అంటే ప్రజలందరికీ సమాధానకరమైంది. అవును, ప్రజలందరూ సమాధాన స్థితిలో లేరు. ప్రజలందరూ కూడా ఏమాత్రం కూడా సమాధాన స్థితి లేని వారుగా ఉన్నారు. ఎందుకు సమాధాన స్థితి లేదు అనంటే మానవుడు పాపాన్ని బట్టి, మానవుడు చేసిన పాపాన్ని బట్టి మానవుడు శాంతిని సమాధానాన్ని కోల్పోయిండు. మానవుడు చేసిన పాపాన్ని బట్టి, పాపం అంటే ఏంటండి? బైబిల్ ప్రకారంగా చూస్తే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమం అంటే అర్థం ఏంటి? మాట వినకపోవటమే పాపము, మాటను త్రోసివేయటమే పాపము. ఎవరు మాట వినండి? ఎవరు అంటే మానవుడు దేవుని మాట వినలేదు. మానవుడు దేవుని మాట వినక అపవాది అయిన సాతాను మాట విని పాపంలో పడిపోతూ వచ్చిండు, మోసంలో పడిపోతూ వచ్చిండు. త్రాగుబోతయిండు, వ్యభిచారైండు, దొంగయిండు, కోనికోరైండు, అబద్ధికుడైండు, మోసగాడైండు, నానా రకాలైన పాపాల్లో మానవుడు చిక్కుపోయిండు. అందుకోసమే మానవుడు దేవుని సృష్టి, మానవుడు దేవుని చేతి పని అయి ఉన్నాడు. అందుకోసమే మానవుడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మానవుడు అపవాది బంధకాల్లో ఉన్నాడు, మానవుడు అపవాది చెరలో ఉన్నాడు, సాతాను చెరలో ఉన్నాడు. ఈ సాతాను చెరలో ఉన్న ఈ మానవుడిని విడిపించడం కొరకే యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చినారు. ఇదే మహా సంతోషకరమైన సువార్త. ప్రియమైన వాళ్ళారా, ఇగో నీకు తెలియజేసిన వర్తమానం ఏంటంటే పాపంలో పాప పీడితులమైన మనల్ని, పాపంలో బంధించబడిన మనల్ని, పాపానికి బానిసలమైన మనల్ని, పాపానికి దాసులమైన మనల్ని విడిపించడం కొరకే యేసు క్రీస్తు ప్రభువారు లోకరక్షకుడుగా వచ్చినారు. అందుకోసమే ఇది సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ సమాధానం ఇవ్వడానికే వచ్చిన యేసయ్య, పాపాన్ని విడిపించడానికే, పాపం నుండి విడిపించడానికే వచ్చిన యేసయ్య, పాపాలు క్షమించడానికే వచ్చిన యేసయ్య, లోకంలో నరావతారిగా పుట్టిన యేసయ్య, పాపిని ప్రేమించిన యేసయ్య, పాపిని రక్షించడం కొరకు తను తానే బలైపోయిన యేసయ్య. ప్రియమైన వాళ్ళారా, రక్తమంతా కాచిన యేసయ్య, పండుటండలో ఆ నిలువు కొయ్య అడ్డు కొయ్య పైన వేలాడిన యేసయ్య. ఎంత ప్రేమ అండి! ఎవరు చూపించారు ఈ ప్రేమ? మానవుని కొరకు, మరి ఒక పాపి కొరకు, ఒక పాపిని ప్రేమించిన మానవుడు భూలోకంలో ఎవరైనా ఉన్నారా? పాపిని రక్షించేవాళ్ళు భూలోకంలో ఇంకెవరైనా ఉన్నారా? పాపికి రక్షణ కలుగజేసేవాళ్ళు, పాపాలు క్షమించేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే భూలోకంలో ఎవ్వరూ లేరండి. అందుకోసమే ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు. అవునండి, ఆయనే అంటే అర్థం ఏంటి? ఆయన కాక పాపిని రక్షించే వాళ్ళు భూలోకంలో ఇంకెవ్వరూ లేరు. యేసు ప్రభువే పాపిని రక్షించగలడు. యేసు ప్రభువే పాపికి విమోచన. యేసు ప్రభువే పాపం నుండి విడుదల. ఇంకెవ్వరు కూడా ఏమీ చేయలేరండి. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా చెప్తూ వస్తుంది. 49వ కీర్తనలో 7, 8, 9 వచనాలు ఈ విధంగా చెప్పబడుతూ వస్తుంది. ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు లేడు. వాడి విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందేనని దేవుని వాక్యం చెప్తుంది. అవునండి, నీ ప్రాణ విమోచన ఎంత గొప్పదో తెలుసా? నీ ప్రాణం ఎంత విలువ ఎంత గొప్పదో తెలుసా? అది తెలియకనే
మందు తాగి చనిపోతున్నారు, ఉరి పెట్టుకొని చనిపోతున్నారు, నానా రకాలుగా ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. నీ ప్రాణం విలువ చాలా శ్రేష్టమైందండి. అందుకోసమే ఆ ప్రాణము నాశనానికి వెళ్ళక మునిపే, ఆ ప్రాణము మాట్లాడడానికి వెళ్ళక మునిపే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి నిన్ను విడిపించిన కొరకు ఈ లోకానికి వచ్చినారు, నిన్ను రక్షించిన కొరకు ఈ లోకానికి వచ్చినారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు మరి క్రిస్మస్ అంటే ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుని ఆరాధించడం, యేసు క్రీస్తు ప్రభుని పూజించడం, యేసు క్రీస్తు ప్రభుని మరి కొలవటం. ఎందుకు ఆయన కొలవాలంటే మన పాపము నుండి ఆయనే విడిపించడం, మన పాపం నుండి ఆయనే రక్షించేది. అందుకోసమే ఈ భూలోకానికి వచ్చింది యేసు ప్రభు వారు. యేసు ప్రభువుని విశ్వాసించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, నీకు అట్టి రక్షణ, నీకు కూడా అట్టి పాప క్షమాపణ, నీకు అట్టి సమాధానము, నీకు మనసులో హృదయంలో మనశ్శాంతిని ప్రభు ఇచ్చేవాడు. కాబట్టి ఈ యేసు క్రీస్తు ప్రభు యొక్క కలవరు ప్రేమను త్రోసివేయబాకు, నాకు కాదు అనుకోబాకు. యేసయ్య మనందరి పాపాలు ఆయన మీద వేసుకున్నాడు, మనందరి పాపాలను బట్టి ఆయన శిక్ష విధించబడుతూ వచ్చింది. కాబట్టి ప్రభువైన యేసుని విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారు ఆత్మరక్షణ పొందుదురు. మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే మన